శ్రీ సాయిబాబా దేహధారిగానున్న రోజులలో ఆయన నిద్రించే సమయం చాలా తక్కువగా ఉండేది. మసీదులో నిద్రించేటప్పుడు ఆయన నిద్రపోయేవారు కారు. ప్రక్కనుండే మహాసాపతిని కూడా నిద్రపోనిచ్చేవారు కారు. చావడిలో నిద్రించేటప్పుడైతే ఆయనతో పాటుగా చాలామంది భక్తులు నిద్రించేవారు. బాబా వారితో చాలా పొద్దుపోయే వరకు మాట్లాడుతూ మరియు భక్తులు చేసే భజన వింటూ చాలా సమయం గడిపేవారు. ఏదో 1-2 గంటలు నిద్రపోయి మరలా తెల్లవారుజామునే లేచేవారు. ఉదయం నుండి మరలా పోయే భక్తుల రద్దీ, భిక్షకు వెళ్ళడం, లెండికి వెళ్ళడం. ఈ లెండికి వెళ్ళడం కూడా ఒక్కోసారి రోజుకు 2-3 సార్లు వెళ్ళేవారు. మధ్యాహ్న సమయంలో తమ విద్యను ప్రదర్శించి ఆయన అనుగ్రహాన్ని అదే చేత్తో కొంత పైకాన్ని పొందడానికి వచ్చే కీర్తనకారులు, గారడీ వాళ్ళు, నాటకాల వారు, వాద్యకారులు వంటి వారితో ఎప్పుడూ బాబా దర్బార్ కిటకిటలాడుతూ ఉండటంతో బాబా పగలు కూడా విశ్రాంతి తీసుకునేవారు కారు. అందువలన రాధాకృష్ణాయి, కాకాసాహెబ్ దీక్షిత్ వంటి భక్తులు బాబాకు కొంచెం విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశంతో మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల వరకు మసీదులో తెరలు ఏర్పాటు చేసి ఆ సమయంలో అక్కడకు ఎవరూ వెళ్ళకూడదనే నియమం పెట్టారు. బాబా విశ్రాంతి కోసం పెట్టిన నియమం కావడంతో భక్తులంతా ఆ నియమాన్ని శ్రద్ధగా జాగ్రత్తగా పాటించేవారు. ఈ నియమం ఆచరణలో ఉన్న రోజులలో బాబాకు కొందరు భక్తులు సమర్పించిన శ్యామ్ సుందర్ అనే గుర్రాన్ని బాబా దర్బారులో అప్పగించడానికి ఒక కూలివాడు తీసుకొచ్చాడు. సరిగ్గా బాబా విశ్రాంతి తీసుకునే సమయానికి ఆ కూలివాడు గుర్రాన్ని తీసుకొని షిరిడీ రావడం జరిగింది. ఆ గుర్రాన్ని రాధాకృష్ణాయికి అప్పగించి కూలి డబ్బులు అడుగగా ఆ కూలివాడు అడిగిన పైకం చాలా ఎక్కువగా అనిపించడం వలనో ఏమో ఆమె డబ్బులు ఇవ్వలేదు. తర్వాత ఆ కూలివాడు మాధవరావు వద్దకు వెళ్ళగా తాను కూడా తన వద్ద పైకం లేదని చెప్పాడు. అప్పుడు ఆ కూలివాడు కోపంతో వెళ్ళి బాబా దగ్గరే డబ్బులు తీసుకుంటాను అని చెప్పి మసీదుకు వచ్చి బాబా నా కూలి డబ్బులు నాకు ఇవ్వు అని గట్టిగా కేకలు వేశాడు. అంతే, సమాధానంగా మసీదులో నుండి ఒక ఇటుకురాయి బాబా విసరడంతో రూని ఎగురుకుంటూ వచ్చి ఆ కూలివాడి తలకు తగిలింది. ఆ ఇటుకురాయి కొంచెం గట్టిగా తగలడం వలన ఆ వ్యక్తి తలకు గాయమై రక్తం కారసాగింది. దాంతో ఆ కూలివాడు పెడబబ్బులు పెడుతూ బిగ్గరగా రోధిస్తూ బాబా మీ మీద పోలీసులు ఫిర్యాదు చేస్తాను అని గ్రామ పోలీస్ పటేల్ వద్దకు వెళ్ళసాగాడు. పరిస్థితి తీవ్ర రూపం దాల్చే విధంగా కనిపించడంతో యథాప్రకారం భక్తులు విషయాన్ని కాకాసాహెబ్ దీక్షిత్కు చేరవేశారు. అప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్ రంగంలోకి దిగి ఆ కూలివాడిని తన వద్దకు పిలిపించుకొని ఎంతో అనునయంగా విషయం అర్థమయ్యేటట్లు చెప్పారు. బాబా వంటి మహాత్ములు విశ్రాంతి తీసుకునే సమయంలో అక్కడికి వెళ్ళడానికి ఎవరికీ అనుమతి లేదు. అలాంటిది నువ్వు వెళ్ళి బాబా విశ్రాంతికి భంగం కలిగించడం సమంజసం కాదు. సరే, జరిగిందేదో జరిగిపోయింది, విషయం పెద్ద చేయడం వల్ల నీకు ఒరిగేదేముంది? నీకు 200 రూపాయలు ఇస్తాను. ఆ డబ్బుతో నువ్వు ఒక ఎద్దుల బండిని ఏర్పాటు చేసుకో. ఆ బండి నీవు కోపరగాం స్టేషన్ నుండి భక్తులను షిరిడీకి తీసుకురావడానికి, ఇక్కడ నుండి భక్తులను స్టేషన్కి తీసుకువెళ్ళడానికి ఉపయోగించు. అందువల్ల నీకు ఆదాయం సమకూరి కుటుంబ పోషణ జరుగుతుందని వివరించి చెప్పారు. కాకాసాహెబ్ దీక్షిత్ ప్రతిపాదనకు ఆ కూలివాడు సంతోషంగా ఒప్పుకొని ఆ ప్రకారమే చేసి జీవితంలో చక్కగా స్థిరపడ్డాడు. వివాదాస్పదంగా మారుతున్న అంత కఠినమైన అంశాన్ని అంత సులభతరంగా పరస్పర ప్రయోజనకరంగా పరిష్కరించిన కాకాసాహెబ్ సమర్థత పట్ల అందరికీ అంత నమ్మకం ఉండటంతో ఆశ్చర్యమేముంది? ఆయన యొక్క సాటిలేని వ్యవహార దక్షతకు ఈ సంఘటన ఒక మచ్చు తునక. తమతో రుణానుబంధం కలిగిన భక్తుని రకరకాల మిషలతో తమ వద్దకు రప్పించుకుంటానని బాబానే స్వయంగా చెప్పారు. అంటే ఏదో కోరిక లేదా కష్టం బాబాను ఆశ్రయించడానికి మిష అవుతుంది. కాలికుంటితనం పోగొట్టుకునే మిషతో కాకాసాహెబ్ దీక్షిత్తు, పిల్లలు కావాలనే బాధతో సపత్నేకరు,
ఇలా ఎందరో భక్తులు రకరకాల కష్టాలు కోరికలనే మిషలతో బాబా వద్దకు వచ్చి తమ జీవన పర్యంతం బాబా భక్తులుగా స్థిరపడిపోయారు. సరిగ్గా అలాగే ఆ కూలివాడు కూడా ఇటుకురాయి దెబ్బ అనే మిషతో బాబా సంకల్పానుసారంగా బాబా భక్తులకు సేవ చేసుకునే అవకాశాన్ని పొందాడు. తద్వారా ప్రతిరోజు బాబా దర్శనం చేసుకునే భాగ్యాన్ని సొంతం చేసుకున్నాడు. అంతేకాదు తన బండిలో వచ్చిపోయే భక్తులతో బాబా గురించి ఏదో ఒక విషయం మాట్లాడుతూ తెలియకుండానే బాబా స్మరణ చేసుకొని పారమార్థిక ఉన్నతిని పొందాడు. అంటే నిజానికి బాబా ఆ కూలివాడిపై ఆగ్రహించకుండా అనుగ్రహించారని స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సంఘటనలో కాకాసాహెబ్ దీక్షత్ను పాత్రధారులను చేయడం ద్వారా కాకాసాహెబ్ దీక్షత్ వ్యవహార దక్షతను అందరికీ తెలియచెప్పి తమ దేహ పరిత్యాగం అనంతరం జరగబోయే సంస్థాగత వ్యవహారాలను ప్రారంభించడానికి వాటికి ఒక విధి విధానం రూపొందించడానికి కాకాసాహెబ్ దీక్షతే తగిన వ్యక్తి అని తమదైన శైలిలో చెప్పకనే చెప్పారు. నిజానికి అలానే జరిగింది. బాబా దేహత్యాగం చేసిన తరువాత బాబా పార్థివ దేహాన్ని సమాధి చేసే ప్రక్రియ మొదలుకొని తరువాత షిరిడీ సాయి సంస్థను స్థాపించి దానికి ఒక నిర్మాణాత్మక రూపు తీసుకురావడం వరకు అంతా బాబా సంకల్పానుసారంగా కాకాసాహెబ్ దీక్షత్ చేతుల ద్వారానే జరిగింది. ఓ సమర్థ సద్గురు, ఆద్యంతరహితమైన నీ లీలా కేళీ వినోదాన్ని ఆకలింపు చేసుకుని మేమెంతవారం. మీ లీలా వినోద కేళిలో అనుక్షణం మీ అనుగ్రహానికి పాత్రులమయ్యే పాత్రధారులుగా మమ్మల్ని మలచమని మీ చరణాలపై శిరస్సు నుంచి ప్రార్థిస్తున్నాము.